వాళ్ళంతా పాపాల భైరవులు. అవును, వారు స్వచ్ఛమైన పాలను కల్తీ చేస్తున్నారు. ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతూ జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అలాంటి వారి ఆట కట్టించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కల్తీ కేటుగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కేసులు నమోదు చేశారు. పాలు కాలకోట విషంలా మారుతున్నాయి. వ్యాపారుల అత్యాశ జనాల ప్రాణాల మీదకు తెస్తోంది. పిల్లలు తాగుతారనే సోయి కూడా లేకుండా కల్తీ కేటుగాళ్లు స్వచ్ఛమైన పాలను ఈజీగా కల్తీ చేసేస్తున్నారు. అమృతంతో సమానమైన పాలను స్వచ్ఛంగా ఉంచాలని ఫుడ్ సేఫ్టీ అధికారులిస్తున్న సూచనలను పెడచెవిన పెడుతున్నారు కొంతమంది పాల వ్యాపారులు. కొన్ని చోట్ల పొదుగు దగ్గరే కల్తీ అవుతుండగా మరికొన్ని చోట్ల నిల్వ చేసిన ప్రాంతాలలో పాలు కల్తీ అవుతున్నాయి. పాలు ఎక్కువగా రావడానికి కొంతమంది వ్యాపారులు గేదెలకు ఇంజెక్షన్లిస్తున్నారు. మరికొంతమంది మాత్రం పాలల్లో ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు. కాకినాడలోని పలు పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించడంతో కల్తీ కేటుగాళ్ల సంగతి మరోసారి బయటపడింది. పాలు నిల్వ ఉంచేందుకు వాడే ప్రమాదకర కెమికల్ బెంజోయిక్ యాసిడ్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటి శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్కు తరలించారు. అంతేకాదు పాల కేంద్రం నిర్వహిస్తున్న వారిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పాలని పెరుగు తయారు చేసేటప్పుడు గడ్డగా ఉండటం కోసం స్ప్రే డ్రైడ్ మిల్క్ పౌడర్ను కూడా కలుపుతున్నాడు. న్యాచురల్గా ఉండాలి కానీ మళ్ళీ మిల్క్ పౌడర్ కూడా కలిపి అమ్మటం జరుగుతుంది. FSSAI గైడ్లైన్స్ అండ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు వారం రోజుల నుంచి పాల శాంపిల్ లిఫ్ట్ చేయడం జరుగుతుంది. గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్ వస్తాయి. ఏ విధమైన పాలలో కలపరాదు. ఒకవేళ కలిపి ఉంటే మాత్రం అది నేరం. అందువల్ల మేము శాంపిల్ లిఫ్ట్ చేసాం. కానీ ఆ డబ్బా దొరికింది 5 లీటర్స్ బెంజోయిక్ యాసిడ్. అది ఇక్కడ క్యాంపస్లో ఉండకూడదు. అతను అడిగితే అతను ఏం చెప్తున్నాడంటే గూగుల్లో చూసి నిల్వ ఉండటం కోసం మూత వేస్తున్నాం అన్నాడు. అసలు దాంట్లో కలపరాదు. కాబట్టి శాంపిల్స్ లిఫ్ట్ చేస్తున్నాం. ఆ కెమికల్ని బెంజోయిక్ యాసిడ్ని సీజ్ చేస్తున్నాం. పాల ఉత్పత్తుల్లో ఇలాంటి రసాయనాలు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. అయితే తాము గూగుల్లో చూసి బెంజోయిక్ యాసిడ్ తెచ్చినట్టు విచారణలో నిర్వాహకులు ఒప్పుకున్నారు. తెచ్చాక మామూలుగా తెచ్చేవాడి అదే యాసింగ్ వస్తుంది కదా, పాలు దిగిపోతాయని అంటే వాడారని చెప్తున్నారు. అదండి మామూలుగా నాకు 4-5 రోజుల నుంచి మేము వాళ్ళే తెచ్చాం. కానీ తుచ్చమైన తమ వ్యాపారం కోసం స్వచ్ఛమైన పాలను కొంతమంది కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. ఫలితంగా అభంశుభం తెలియని అమాయక వినియోగదారులు ఆ పాలు తాగి రోగాల పాలవుతున్నారు. ఇలాంటి కేటుగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం అనుమానమున్నా తమకు ఫిర్యాదు చెయ్యాలని కోరుతున్నారు.